జరగబోయే వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతుల ఉద్యమ ఆకాంక్షల పాటలు, లక్ష డప్పుల మాదిగల గుండె చప్పుళ్ళు అనే ఒక మహత్తరమైన ప్రదర్శనకు మేము కూడా మద్దతు వారికి పరిమితం కాకుండా భాగస్వామ్యం అవుతామని చెప్పడం కోసం వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సమన్వయకర్తలుగా ఉండబడే నా సోదరుడు కప్పడ ప్రసాద్, అదే సమయంలో ఇస్మాయిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మాదిగ జర్నలిస్టుల ఫోరం, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం, ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, మహాజన జర్నలిస్ట్ ఫోరం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంబంధించిన ప్రధాన సంఘాలలో భాగస్వామ్యం అయినాయి. ఆ సంఘాల ప్రధాన నాయకత్వానికి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా నా సోదరి ఇంకొక 10 నిమిషాల్లో మరో కార్యక్రమాన్ని వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా భాగస్వామ్యం అవడానికి ప్రధాన బాధ్యత తీసుకొని సమావేశం జరుపుతున్న, మొదటి నుంచి వర్గీకరణ ఉద్యమాన్ని బలపరచడం కాదు భాగస్వామ్య పాత్ర పోషించిన నా సోదరి విమలక్క, సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో తండ్రి స్వర్గీయ ముచ్చెర్ల సత్యనారాయణ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఒక యువకుడిగా, యువ మేధావిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్న నా తమ్ముడు రుద్రి, వివిధ జర్నలిస్ట్ యూనియన్కు సంబంధించిన దుర్గం శ్రీనివాస్, అదే సమయంలో నరసింహ, దాసు, అశోక్, రమేష్, చంద్రశేఖర్, ఇంకా వివిధ యూనియన్ నుండి వచ్చిన నా తమ్ముళ్ళు చెల్లెలైన ప్రతి ఒక్కరికి, డిజిటల్ మీడియాకు సంబంధించిన నా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉద్యమం అవసరం. వాస్తవానికి 1 గంటకే మళ్ళీ వర్గీకరణ ఉద్యమానికే మళ్ళీ సంఘీభావంగా అక్క కార్యక్రమం ఇందులోనే ఉన్నది. ఇప్పటికీ దాదాపు 2 అయింది. ఒక 10 నిమిషాల్లోనే, పావు గంటలోనే క్లుప్తంగా మీరు ఈ బాధ్యతను చేపట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ కొన్ని విషయాలు ప్రస్తావించి ముందుకు సాగుతాను. 10 నిమిషాల్లోనే మరో కార్యక్రమానికి మనం ముందుకు రావాలి. ఒకటి, నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్కి సంబంధించిన నా సోదరులారా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం న్యాయం అనే అంశాన్ని ప్రధానంగా నమ్ముకొని దళితుల్లో ఉండబడి 59 కులాలకు వాళ్ళ జనాభా దామస్ ప్రకారం అవకాశాలు దక్కాలని ఒక న్యాయమైన డిమాండ్గా భావించుకొని ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ళు క్రితం ఉద్యమం మొదలైంది. ఇది న్యాయమా కాదా, ప్లీజ్, ఇది న్యాయమా కాదా అనే విషయాన్ని పోరాటం మొదలు పెట్టడానికంటే ముందు 2 నేను పరిగణలోకి తీసుకున్నా. 30 ఏళ్ల క్రితం ఈ పోరాటాన్ని మొదలు పెట్టేటప్పుడు నిజంగా అన్యాయం జరిగిందా అనే విషయాన్ని ఆధారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మనం వర్గీకరణ కోరుకుంటే అది న్యాయమని ఎట్లాని సమాజాన్ని ఒప్పించాలి అని చెప్పి అనుకున్నా. నేను ముందుగా పోరాటంలో భాగంగా మాదిగలకు జరిగిన అన్యాయం చరిత్ర రికార్డ్ అయిన విషయం తెలుసుకున్నా. నేను 94లో ఉద్యమం మొదలు పెట్టకంటే ముందు మాదిగలకు అన్యాయం జరిగిన చరిత్ర అంతా ఒక కమిషన్ రిపోర్ట్లో ఉన్నది. గౌరవ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు అందరికీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి ఆనాడు లోకూరు కమిటీ పడ్డది. రాజ్యాంగం అమలులోకి వచ్చింది 50లో అయితే 65లో కమిటీ పడ్డది. 65 జూన్న రిపోర్ట్ వచ్చింది. అప్పటికి నేను పుట్టలేదు. ఈ రిపోర్ట్లో ఉన్నది
ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్లు 59 కులాలకు అందాల్సి ఉండగా ఒక మాల సామాజిక వర్గం మాత్రమే రిజర్వేషన్ ఫలాలు వాళ్ళ జనాభా కంటే మించి పొంది వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చారు అని చెప్పి మిగిలిన దళితుల కులాలకు న్యాయమైన వాటి దక్కలేదని చెప్పి నేను పుట్టక ముందు కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. దీనికి పరిష్కార మార్గం ఏందన్నప్పుడు ఆ రోజు చూపెట్టింది ఏంటంటే ఎవరైతే అభివృద్ధి చెందిండ్రని మనం లిస్టులో వచ్చిందో వాళ్ళను ఎస్సీ లిస్టు నుంచి తొలగిస్తేనే మంచిదని చెప్పి వచ్చేసింది. ప్లీజ్ వచ్చేసింది. తొలగించలేదు, కనీసం వర్గీకరణ జరగలేదు. మేము తొలగించమని కోరలేము, కానీ ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది కదా అనే అభిప్రాయానికి వచ్చేసాం. ఒక దళిత కులాన్ని కమిషన్ చెప్పినట్టుగా ఇప్పుడు అభివృద్ధి చెందినని తొలగించమని డిమాండ్ చేస్తే న్యాయం కాదేమో, కానీ బీసీలో వర్గీకరణ ఉన్నట్టుగానే ఎస్సీ వర్గీకరణ చేస్తే వాళ్ళు ఎస్సీ లిస్టులో ఉంటారు, ఎవరి వాటా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక న్యాయమైన ఆకాంక్షకు అనుగుణంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టినప్పుడు 2 సాక్ష్యాలు చూశాను. అవును, ఎస్సీ వర్గీకరణ నిజంగా జరుగుతుందా అని ఆలోచించినప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగడానికి బేస్ ఉన్నది అన్నప్పుడు బీసీలో వర్గీకరణ ఉన్నది కదా, ఏబిసిడి. బీసీలు కూడా ఒక 100 కులాలు అనుకుంటే 100 కులాలకు సంబంధించింది ఉమ్మడి రిజర్వేషన్ విధానం కంటే వర్గీకరణ ద్వారానే అందరికీ మేలు జరుగుతుంది కదా. బీసీలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేయడం న్యాయం అవుతుందని చెప్పి నేను భావించుకున్నాను. నాకు అంతకంటే కుదరలేదు. రెండోది, పోనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు రిజర్వేషన్లు సాధించిండు కదా, ఆ సాధించిన మహనీయుడి దృష్టిలో నిజంగా వర్గీకరణ ఎప్పుడైనా ఇది అవసరమని భావించుకుంటాడా, భావించుకున్న సందర్భాలు ఉన్నాయా? ఆ మహనీయుడు ఆనాడు రిజర్వేషన్లు కావాలని యుద్ధం చేశాడు. మరి ఆ రిజర్వేషన్లు సాధించే ప్రయత్నంలో ఏదైనా ఈ అభిప్రాయం కలిగి ఉన్నాడా లేదా అని కూడా నేను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ చెక్ చేసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహనీయుడు ఆయన మొదటి వాల్యూమ్లోనే చెప్పేశాడు. అంబేద్కర్ రచనల ప్రసంగాలనే గ్రంథం ఇది. నేను పుట్టలేదు కదా ఈ గ్రంథం రాసే నాటికి, ఆయన బతికినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు కూడా నేను పుట్టలేదు కదా. అందులో ఒకటి ఉన్నది, దళితుల్లో ఏ కులమైనా రిజర్వేషన్ ఫలాలు తమ జనాభా కంటే మించి పొందని ఉన్నది. మీరు చదువుకోవడానికి పేజీ నెంబర్ కూడా చెప్తా, 496, 497. దళితుల్లో ఏ కులమైనా తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందవద్దు. అలా తమ జనాభా కంటే రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందితే అదే దళితుల్లో మిగతా కులాలకు అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి జనాభా దామాష ప్రకారమే రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందులో చెప్పడం జరిగింది. అంటే మేము కమిషన్ చెప్పినట్టుగా, లోకోర్ కమిషన్ చెప్పినట్టుగా వాళ్ళని తొలగించమని లేదు, కానీ బీసీలో వర్గీకరణ ఉన్నట్టుగానే ఎస్సీలో వర్గీకరణ చేయమని కోరాం. జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందినా తప్పు అవుతుంది, అందరికీ మేలు జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడు. రిజర్వేషన్ సాధించిన అంబేద్కరే వర్గీకరణ కోరుకున్నప్పుడు నేను వర్గీకరణ కోరడం న్యాయం అవుతుంది కదా అని చెప్పి ముందుకు వచ్చేసాను. ఇవి సాక్ష్యాలే కదా. నెంబర్ 1, నేను పుట్టకముందు కమిషన్ రిపోర్ట్లో అన్యాయం జరిగిన మాట వాస్తవమే. మరి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మరి అన్యాయం జరిగిందా? 94లో ఉద్యమం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ పడ్డది. 96లో రిజర్వేషన్లో వర్గీకరణ జరగాల్సిందే. 65లో రిపోర్ట్లో ఏ అన్యాయం అయితే మాదిగలకు జరిగిందో ఇప్పటికీ గదే అన్యాయం జరుగుతుందని చెప్పేసింది. వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అంటే సజీవంగానే వర్గీకరణ జరగాలని కోరుకున్నారనే విషయం మనం మర్చిపోదు. 65లో గదే కోరుకున్నది అనుకుందాం, 96లో గదే కోరుకున్నది. పోనీ తర్వాత వర్గీకరణ జరిగినాక కొంతమందికి మేలు జరిగినాక కొంత మళ్ళీ వాళ్ళు అడ్డం పడ్డారు. అడ్డం పడ్డ సమయంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్ వేసింది. ఆ కమిషన్ పేరే మన్మోహన్ సింగ్ గారు వేసిన కమిషన్ పేరే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, జస్టిస్ ఉషా మేరా కమిషన్. ఉషా మేరా కమిషన్ కూడా చెప్పేసింది ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అందరికీ మేలు జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ జరగకపోతే కొందరికి మేలు జరుగుతుంది, కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఉషా మేరా కమిషన్ కూడా చెప్పేసింది. అంటే నేను పుట్టకముందు లాహోజీ సార్ లోకూర్ కమిటీ చెప్పింది, ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో రామచంద్ర కమిషన్ చెప్పింది, గౌరవ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అంటే ఎంఆర్పీఎస్ పోరాటంలో ధర్మం ఉన్నది అనడానికి సాక్ష్యమే కమిషన్ నివేదికలు అనేసి కూడా మీరు తీసుకుంటున్నాను. రెండోది,
మరి ఈ ధర్మం ఉన్నదని మనం భావించుకుంటున్నాం. కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా రాజకీయ పార్టీలు అభిప్రాయం కలిగి ఉండాలి కదా, రాజకీయ పార్టీల అభిప్రాయం కలిగి ఉండాలి కదా. అంటే తెలుగు నేల మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ జరగాలనే కోరుకున్నాయి. తెలుగు నేల మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలు. ఇప్పుడు మీ దగ్గర 96లో మొదలుపెట్టిన ఉద్యమం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలకు మాట ఇచ్చింది 96లో. మాదిగల మీటింగ్కి వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలకు మాట ఇచ్చింది 96లో. ఓకే, అంటే 96 నుంచే తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది, ఈనాడు కూడా సపోర్ట్ చేస్తుంది. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం ఒక మాదిగ పిల్లలకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ త్వరగా చేయబోతున్నా, మీరు బాగా చదువుకోండి పిల్లలారా అని చెప్పి మాదిగ పిల్లలు మాట్లాడిండు. ఇది ఓకే. కాంగ్రెస్ వైఖరేంది అన్నప్పుడు ఇగో వైఎస్ రాజశేఖర్ గారు చూడండి, ఆయనతో నేను మీటింగ్ పెట్టిన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో మీటింగ్ పెట్టిన, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా అమలు చేస్తాం, ఇంకా వెనకకు తగ్గే ప్రసక్తి లేదని చెప్పి 10 లక్షల మంది మీటింగ్లో ఆయన మాట్లాడిండు. ఇది రికార్డు 100 పేజీలు ఉంటుంది, ఆయన ఎక్కడెక్కడ మాట్లాడిండు అనే పద్ధతిలో రికార్డు ఉంటుంది. ఈ విధంగా వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గానే ఉన్నది. ఓకే, పోనీ ఇక్కడ కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాదు, జాతీయ పార్టీ. మరి జాతీయ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నామని చెప్పి జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేయించింది. నేను ఉషా మేరా కమిషన్ వేయించే క్రమంలో సోనియా గాంధీ గారిని కూడా కలిసి ఆమె సహకారం తీసుకున్నాను నేను. పోనీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందుకు రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారితో కూడా నేను మాట్లాడినా. రాహుల్ గాంధీ నేను వేదికలు పంచుకున్నాం, కాంగ్రెస్ వేదికలు కూడా పంచుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అంటున్నాం, ఇప్పుడు ప్రధానమంత్రి మన మోడీ గారు అంటున్నాం. కానీ ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కదా. మరి నేను మన్మోహన్ సింగ్ గారిని కూడా నేను కలుసుకున్నా. ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే నేను మన్మోహన్ సింగ్ గారిని కూడా నేను కలుసుకొని కమిషన్ రిపోర్టు తెప్పించుకున్నా. ఇక మీ అన్నగా చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వమని చెప్పి అందరి దగ్గర పోయినా నేను అందరి సహకారం తీసుకున్నా. నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా టీఆర్ఎస్ ఎన్ని పార్టీల మద్దతు చూడగొన్నదో ఎంఆర్పీఎస్ వర్గీకరణ కోసం అన్ని పార్టీల మద్దతు చూడగొన్నది నేను. ఇగో రోసే ముఖ్యమంత్రి ఉంటే ప్రధానమంత్రి గారికి వర్గీకరణకు కట్టుబడి ఉందామని చెప్పి లేఖ రాసిండు. ఓకే, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మళ్ళా లేఖ రాసిండు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి లేఖ రాసిండు. అప్పుడు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రిలోకి లేఖ రాశాడు. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆయన ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. ఆ సమయంలో ప్రజారాజ్యం చిరంజీవి గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే చెప్పి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా లేఖ రాశాడు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి అజిత్ సింగ్ గారు, మన తెలంగాణ ఉద్యమానికి చాలా అండదండలు అందించిన అజిత్ సింగ్ గారు లేఖ రాశాడు. అదే సమయంలో అకాలీదళ్ సిక్కుల పార్టీకి సంబంధించిన ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి వాళ్ళు లేఖలు రాశారు. మన అందరూ తెలుసు, జార్ఖండ్ అధినేత శిబు సోరెన్ ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారు ఎస్సీ వర్గీకరణకు మా బీజేపీ కట్టుబడి ఉన్నదని ఆయన లేఖ రాశాడు. అదే సమయం అస్సాం గణ పరిషత్ సంబంధించిన ఎంపీలు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అస్సాం గణ పరిషత్ సంబంధించిన లేఖ రాశారు. ఆ రోజు శివసేనకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి శివసేన లేఖ రాసింది. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అప్పుడు ప్రకాష్ కారత్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన లేఖ రాశాడు. సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి బర్ధన్ గారు ఆయన లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆనాడు కేంద్ర మంత్రి హోదాలో ఎన్సిపి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ గారు ఆయన లేఖ రాశాడు. అదే సమయంలో మన జనతాదళ్ యునైటెడ్ సంబంధించిన ఆయన కూడా
శరద్ యాదవ్ గారు ఆయన లేఖ రాశాడు. అదే సమయంలో ఆర్జేడీ అధినేత లల్లు ప్రసాద్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన లేఖ రాశాడు. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు కూడా ఆయన హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అన్యాయం జరిగిందని కమిషన్లు ఒప్పుకున్నాయి, న్యాయం జరగాల్సిందని పార్టీలు ఒప్పుకున్నాయి. అన్యాయం జరిగిందని కమిషన్లు ఒప్పుకున్నాయి, న్యాయం జరగాల్సిందే, వర్గీకరణ జరగాల్సిందే పార్టీలు ఒప్పుకున్నాయి. ఆయన మేము అడ్డుపడతాము అంటారు. ఓకే, మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. ఓకే, రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ జరగాలని ఈ దేశ ప్రథమ పౌరుడు దళితుడు కేఆర్ నారాయణ్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి రాష్ట్రాలకు సూచన చేశారు. రాష్ట్రపతి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ఈ దేశానికి సూచన చేశాడు. దళితుడు అతను. రాష్ట్రపతి నిర్ణయాన్ని బేఖాతరంటాను. ఓకే, నేను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పోయాను. ఇప్పుడు బీజేపీ దేశ ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన వర్గీకరణ జరగాల్సిన ప్రక్రియ జరిపించమని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. నేను ప్రధానమంత్రుల మాట కూడా లెక్క చేయమంటాను. అదే సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం, విస్తృత ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి అధ్యయనంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. మేము న్యాయ వ్యవస్థను కూడా పట్టించుకోమని వాళ్ళు అంటాను. ఎవరు చెప్పాలా? తర్వాత ఈ తెలుగు సమాజం ఎక్సెప్ట్ మాల, దళితుల్లో 59 కులాలు ఉన్నాయి. మరి 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. మాలలో కొంతమంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు, పక్కన పెడదాం. మాలలో కొంతమంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు, వాళ్ళ వర్గీకరణ సపోర్ట్ అయితే వాళ్ళకి నేను సోదరుడుగా ఉంటా. కానీ 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కదా. ఒక మాలనే కదా అడ్డం పడుతున్నది, ఒక మాలనే కదా. పోనీ దళితుల పడ్డాను 58 కులాలు ఒకవైపు వర్గీకరణ కోరితే మేము వద్దనేటోళ్ళు ఒక మాలలే కదా. మరి సమాజం ఏమంటుంది? ఎస్టీ సమాజం ఏమంటుంది? వర్గీకరణ మద్దతు ఇస్తుంది. బీసీ సమాజం ఏమంటుంది? వర్గీకరణకు మద్దతు ఇస్తుంది. మైనార్టీ సమాజం ఏమంటుంది? వర్గీకరణకు మద్దతు ఇస్తుంది. ఓసీ సమాజం ఏమంటుంది? వర్గీకరణ మద్దతు ఇస్తుంది. విప్లవకారులు ఏమంటుండ్రు? వర్గీకరణ సమర్థిస్తుంది. విప్లవకారు నుంచి మొదలుకుంటే బీజేపీ వరకు, లెఫ్ట్ నుంచి మొదలుకుంటే రైట్, మన లెఫ్ట్ అక్క ఇటు ఉండే, మీరు అందరూ అప్పుడు అటు ఇటు ఉంటుండే తప్ప నువ్వు రైట్కు ఉండాలి, వాళ్ళు లెఫ్ట్కు ఉండాలి. కానీ ఓకే, లెఫ్ట్ నుంచి మొదలుకుంటే రైట్ వరకు వర్గీకరణ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయన డోంట్ కేర్ అంటారు. ఇవాళ సమాజానికి విలువనిచ్చలేరు కదా. ఇక కమిషన్లకు విలువనివ్వరు, పార్టీలకు విలువనివ్వరు, సమాజానికి విలువనివ్వరు, ఎవరికి విలువనిచ్చలేరు, కోర్టులకు విలువనివ్వరు. ఇప్పుడు ఎంత దూరం వచ్చింది? మేము వర్గీకరణ అడ్డుకుంటాం, వర్గీకరణ కోరితే తొక్కుతామంటాను. వాళ్ళ సభలో మీసాలు మెలేసి మాట్లాడుతుండ్రు, తొడలు కొట్టి మాట్లాడుతున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. మీరు చూడండి, హెచ్చరికలు చేస్తున్నారు. వర్గీకరణ కోరితే తొక్కుతూ పోతామంటారు. ఇప్పుడు వర్గీకరణ సమర్థించేటోళ్ళని బోకర్లు అంటారు. వాళ్ళు చెప్పింది కదా పృథ్వీ, ఇంకా నేను ఆ మాట అనలే. వాళ్ళ వాయిస్లో ఏమవుతుంది? వర్గీకరణ కోరుకుంటే నాలంటోళ్ళను తొక్కుకుంటూ పోతారట. బ్రదర్, 98లో వర్గీకరణ గురించి ఒక మీటింగ్ పెడితే తూర్పుగోదావరి జిల్లాలో ఒక మీరసాబ్ అనే మా మాదిగ తమ్ముని, చిన్న తమ్ముని దారుణంగా పొడిచి చంపారు. ఆ రోజు రాష్ట్రం అంతా పెద్ద ఉద్రిక్త వాతావరణం. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం అనే మండల కేంద్రంలో ఒక చిన్న తమ్ముని చంపేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్రా నాగేశ్వర అనే ఆయనను చంపేశారు. వర్గీకరణ కోరుకుంటే నాలాంటి వాళ్ళ మీద 4-5 సార్లు దాడులు చేశారు. నేను ప్రత్యక్షంగా దెబ్బలు తిన్నా. నాలాంటి వాళ్ళు మీద దాడులు చేశారు, ప్రత్యక్షంగా దెబ్బతిన్నా. తలలు పగిలినాయి, కాళ్ళరెక్కలు ఇరిగినాయి వాళ్ళ దాడుల్లో.
ఇప్పుడు ఇంకా కోరుకుంటే వర్గీకరణ కోరుకుంటే తొక్కుతూ పోతామంటాను, మీసాల ಮೇಲೆ ఎత్తాను, తొడలు కొడతాను. ఇదేం పద్ధతి? మేము ఎక్కడ సహనం కోల్పోలే వర్గీకరణ ఉద్యమం పక్కదారి పట్టొద్దని చెప్పి. మేము వాళ్ళతో ఘర్షణకు దిగలే ఏనాడు, కానీ వాళ్ళు దారిలో దిగుతుండ్రు. మేము ఘర్షణ కోరుకోలే. ఏదైనా ప్రభుత్వాలను ఒప్పించకాడా మెప్పించకాడా యుద్ధం చేశాం. నేను మీ అన్నగా చెప్తున్నా, ఒక జాతిని గెలిపించడం కోసం కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకునే కాడ చేతులు పట్టుకున్నా, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నా.